మేయర్ గారు కదా సరే అటు తిరగడు అట్లా నా పేపర్ కొంచెం కింద పెట్టాను. सर्वे नमस्ते नमः पार्वतीपतये हर हर महादेव। ఏం తీలే అక్కడ మన మళ్ళీ తీలే మీ మాటలన్నీ రికార్డ్ అవుతా ఉంటాయి. హ్యాపీ బర్త్డే టు వెంకట్రావు. ఈ కార్యక్రమం విజయవంతంగా ఎమ్మెల్యే గారి సహకారంతో అందరి అభిమానుల సహకారం ఈరోజు సంతపేట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం రోడ్డుని గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచి ఆయనే సహస్రాలతోటి ఆయన ప్రోద్బలంతో ఇక్కడ ఆర్సీని ఏర్పాటు చేయడానికి కళ్ళకూరి వెంకట్రావు గారి సహకారము ఆయన ఆధ్వర్యంలోనే ఆయన సేవతోనే ఇది ఒప్పుకోవడం జరిగింది. గుడి దేవస్థానం వారి ద్వారా అనుమతించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న వారు ఎమ్మెల్యే గారిని ఒక విషయం కోరారు. ఇది సంతపేట ఆంజనేయ స్వామి వీధిగా నామకరణం చేయడం ఎమ్మెల్యే గారు సహృదయంతో అంగీకరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోడ్డుని ఆమోదం తెలిపారు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ దీన్ని ఆమోదం తెలిపి ఈ రోడ్డుని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి వీధి అని పెట్టవలసిందిగా కోరుతూ ఈ తిరుపతి నుండి వచ్చిన కళ్ళకూరి వెంకట్రావు గారి కుటుంబ సభ్యులకు, వారి తల్లిదండ్రులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆయన చేతుల మీద జరుగుతుంది కాబట్టి మీ అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కార్యక్రమానికి ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకి కృతజ్ఞతలు. వీరాంజనేయ స్వామి ఆర్చి కట్టమని నన్ను అడిగారు. దానికి నేను అంగీకరించి దానికోసమని వచ్చి చేస్తున్న కార్యక్రమం చేశాము. ఎమ్మెల్యే గారు వచ్చారు, శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చి టెంకాయ తరంబోతు చేసిన సందర్భంగా ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి ఆంజనేయం సంతపేట ఈ దారిలో ఒక ఆర్చి నిర్మాణ కార్యక్రమాన్ని మా మిత్రుడు బెల్లకూర వెంకట్రావు ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆర్చి నిర్మాణం చేయటకు అంగీకరించారు.
ఆర్చి నిర్మాణాన్ని ప్రారంభోత్సవంగా మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది త్వరితగతిన పూర్తి చేస్తూ ఉన్నాం. అలానే ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఇక్కడున్న ప్రజల యొక్క సూచన మేరకు ఈ రహదారి గొంతుకి మొత్తానికి కూడా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వీధి అని పేరు నామకరణం చేయమన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి మాటకి శాసనంగా భావిస్తూ ఆ పేరు అలానే కమిషనర్ గారి ద్వారా అందరి ద్వారా మాట్లాడి ఆ పేరుని ఇక్కడ ఏర్పాటు చేస్తామని, ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు విజయవంతంగా సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.